ఇక్కడ నివసించవచ్చు కదా, అంటే మీకేదైనా కుమ్మక్కలు ఉన్నాయా? ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు? అట్లా పాకిస్తాన్కి తెలంగాణకి ఏమిటి సంబంధం? మీకు అంత బాధగా ఉంటే మరి అక్కడే ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నారు? ఇక్కడికి ఏదో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాం, ఎన్నికల సందర్భంగా నివాసం ఏర్పరచుకోవటమే కదా. మరి ఇటువంటి రాజకీయ చాలా షార్ట్ సైటెడ్ అప్రోచ్తో వ్యాఖ్యలు చేస్తే తర్వాత ఆయనే అటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇటువంటి విశ్వసనీయత లేని మాటల్ని ఓటర్లు ఎవరు సీరియస్గా పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నదమ్ములు అందరూ కుటుంబం అంతా హైదరాబాద్లోనే ఉంటారు. కానీ మీకు అది పాకిస్తాన్ లాగా కేవలం డైలాగులు చెప్పడానికి మాత్రం కనిపిస్తుంది. ఇది చాలా తప్పుడు విధానం. అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే అది సాధ్యం కాకపోగా మీకున్నటువంటి విశ్వసనీయత మీరు కోల్పోతారు.